తీవ్రమైన జ్వరం వస్తుంది. నోట్లో పుండ్లు పడటం వల్ల అవి మేత మేయలేవు. కాళ్ళ గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక బలహీనపడిపోతాయి. అంతేకాకుండా పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. వ్యాధి తగ్గిన తర్వాత కూడా పశువుల ఉత్పాదకత అనేది దెబ్బతింటుంది. కాబట్టి పశువైద్య సిబ్బంది మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించండి. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా మీ పశువుకు పశు ఆధార్ చేయించుకోవడం తప్పనిసరి. వెటర్నరీ హాస్పిటల్లో సేవలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు అందాలన్నా ట్యాగింగ్ తప్పనిసరి. కావున మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ మరియు ఓటీపీ ద్వారా మీ పశువులను రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ సమయంలో మీ ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోన్తో సిద్ధంగా ఉండగలరు. ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు మరియు పశు సంవర్ధక శాఖ కామారెడ్డి. మీ అందరి సహకారంతో ఈ వ్యాక్సినేషన్ మరియు ట్యాగింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలం. మన పశువులను కాపాడుకుందాం, మన ఆదాయాన్ని రక్షించుకుందాం. రైతులందరికీ నమస్కారం. మన ప్రభుత్వం మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులకు మరియు గేదెలకు గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పుడు ఉచితంగా వేయబడుతున్నాయి. గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం వస్తుంది. నోట్లో పుండ్లు పడటం వల్ల అవి మేత మేయలేవు. కాళ్ళ గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక బలహీనపడిపోతాయి. అంతేకాకుండా పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. వ్యాధి తగ్గిన తర్వాత కూడా పశువుల ఉత్పాదకత అనేది దెబ్బతింటుంది. కాబట్టి పశువైద్య సిబ్బంది మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించండి. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా మీ పశువుకు పశు ఆధార్ చేయించుకోవడం తప్పనిసరి. వెటర్నరీ హాస్పిటల్లో సేవలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు అందాలన్నా ట్యాగింగ్ తప్పనిసరి. కావున మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ మరియు ఓటీపీ ద్వారా మీ పశువులను రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ సమయంలో మీ ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోన్తో సిద్ధంగా ఉండగలరు. ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు మరియు పశు సంవర్ధక శాఖ కామారెడ్డి. మీ అందరి సహకారంతో ఈ వ్యాక్సినేషన్ మరియు ట్యాగింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలం. మన పశువులను కాపాడుకుందాం, మన ఆదాయాన్ని రక్షించుకుందాం. రైతులందరికీ నమస్కారం. మన ప్రభుత్వం మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులకు మరియు గేదెలకు గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పుడు ఉచితంగా వేయబడుతున్నాయి. గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం వస్తుంది. నోట్లో పుండ్లు పడటం వల్ల అవి మేత మేయలేవు. కాళ్ళ గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక బలహీనపడిపోతాయి. అంతేకాకుండా
పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. వ్యాధి తగ్గిన తర్వాత కూడా పశువుల ఉత్పాదకత అనేది దెబ్బతింటుంది. కాబట్టి పశువైద్య సిబ్బంది మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించండి. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా మీ పశువుకు పశు ఆధార్ చేయించుకోవడం తప్పనిసరి. వెటర్నరీ హాస్పిటల్లో సేవలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు అందాలన్నా ట్యాగింగ్ తప్పనిసరి. కావున మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ మరియు ఓటీపీ ద్వారా మీ పశువులను రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ సమయంలో మీ ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోన్తో సిద్ధంగా ఉండగలరు. ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు మరియు పశు సంవర్ధక శాఖ కామారెడ్డి. మీ అందరి సహకారంతో ఈ వ్యాక్సినేషన్ మరియు ట్రాకింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలం. మన పశువులను కాపాడుకుందాం, మన ఆదాయాన్ని రక్షించుకుందాం.